హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యారేజ్లో ఉన్న గ్రీక్ వర్డ్స్ గురించి అండ్ జపనీస్ వర్డ్స్ గురించి అయితే నేర్చుకుందాం. సో కొన్ని మనకు 6th నుంచి 10th వరకు కొన్ని ఉన్న గ్రీక్ వర్డ్స్, జపనీస్ వర్డ్స్. సో ఇందులోంచి మనకు 1 క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది డిఎస్సిలో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే డిఎస్సికి కానీ మోడల్ స్కూల్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రిపేర్ కాకపోతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్. హియర్ గ్రీక్ వర్డ్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు బయాలజీలో ఒక 5 గ్రీక్ వర్డ్స్ అయితే ఉన్నాయండి. ఆస్మోసిస్, పార్థినోజెన్సిస్, హార్మోన్, యాక్సిన్, గ్లైకాలసిస్. సో ఈ 5 టర్మ్స్ కూడా మనకు గ్రీక్ వర్డ్స్ అండి. ఇంగ్లీష్ వర్డ్స్ కాదు, లాటిన్ వర్డ్స్ కాదు. నాకు ఎక్కువగా బయాలజీలో లాటిన్ వర్డ్స్ అనేవి ఎక్కువ మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటాయి. సో బట్ ఇవి వచ్చేసి గ్రీక్ వర్డ్స్ అండి. అంటే మనకి ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ పార్థినోజెన్సిస్ ఈజ్ ఏ విచ్ లాంగ్వేజ్ వర్డ్ ఇచ్చారనుకోండి, మనం లాటినా, గ్రీకా, ఇంగ్లీషా అనేది, జపనీస్ అనేది ఆప్షన్స్ ఇస్తారు. సో మనం ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఆస్మోసిస్ అంటే మళ్ళీ ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే పుష్ అని అర్థం, పుష్ చేయడం అని అర్థం. ఆస్మోసిస్ ప్రాసెస్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ ఇస్ నోన్ యాజ్ ద ఆస్మోసిస్. దాన్ని ఇంగ్లీష్లో పుష్ అని అంటాం. అండ్ పార్థినోజెన్సిస్ వచ్చేసి ఒరిజినల్ మీనింగ్ వస్తుంది. హార్మోన్ ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసి ఇంపైర్. యాక్సిన్ అంటే ఇంక్రీజ్. సో ఇది గ్లైకాలసిస్ అంటే గ్లూకోజ్ అనేది డివైడ్ కావడం. సో ఇంకొకటి జపనీస్ 3 వర్డ్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ఉమామి, సావరీ అండ్ బోన్సాయి. ఉమామి ఈజ్ ఏ వన్ టేస్ట్. మనకు 9th క్లాస్లో 5th లెసన్లో సెన్స్ ఆర్గాన్ లెసన్లో ఉమామి టేస్ట్ గురించి అయితే ఇచ్చారు. సో ఈ టేస్ట్ అయితే సీ ఫుడ్స్కి ఎక్కువగా వస్తుందన్నమాట. సీ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది ఉమామి అనేది. అండ్ సావరీ. సో బోన్సాయి అంటే ఏంటి? ఇది ఒక మనకు షార్ట్ ట్రీస్ అయితే మనం చిన్న మొక్కల్ని పెంచుతూ ఉంటాం కదా, చిన్న చిన్న పూల కుండీలో. పెద్ద పెద్ద ట్రీస్ని మ్యాంగో ట్రీని కావచ్చు, సపోటా ట్రీని కావచ్చు, అంత పెద్ద ఏరియాలో పెరిగే వాటి చిన్న కుండీలో పెంచినట్లయితే కొన్ని హార్మోన్స్ యూజ్ చేయడం వల్ల ఇవి చిన్నగా మారిపోతుంటాయి. అటువంటి ఆర్ట్ని బోన్సాయి ఆర్ట్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ లాంగ్వేజ్ వర్డ్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. See you in the next one.